నమస్కారం రిత్స గారు. నమస్తే. నాకు చాలా తక్కువ మంది అబ్జర్వ్ చేసేటువంటి ఒక విషయం ఎలానంటే హెల్త్ ఇష్యూస్కి సంబంధించి రెగ్యులర్గా మనం మోషన్ వెళ్ళిన తర్వాత వాష్రూమ్లోనే కనుక మనం అబ్జర్వ్ చేస్తే కొన్నిసార్లు మనకు తెలియకుండా మలం గట్లుగాను ఆ విధంగా వస్తూ ఉంటుంది. అండ్ అది ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఎప్పుడైతే మోషన్ వెళ్ళేసి కనుక అబ్జర్వ్ చేస్తే తెలియకుండానే ఆ షింక్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొంత తేలిపోయి ఉంటుందన్నమాట. గట్లుగా ఇదై ఉంటుంది. అది అబ్జర్వ్ చేసేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు. అండ్ వీడియో చూసిన తర్వాత అంటే మీకు మోషన్ ఫ్రీ ఏ విధంగా అవుతుందనేది 1-2 సార్లు రీచెక్ చేసుకోండి. అది ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి సమస్య తెలియకుండానే. దాన్ని బట్టే మన హెల్త్ ఏ విధంగా ఉందనేది డిసైడ్ చేసుకోవచ్చు మనం. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ వీడియో ఇది. మీ ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి వీడియో. కుదిరితే ఇంట్లో పిల్లలతో పాటు అందరూ కలిసి చూడండి. అంటే అవగాహన కోసం, హెల్త్ అవగాహన కోసం అని చెప్పేసి చేస్తున్నాను. సో ఆ ప్రాసెస్లో చాలామంది కన్ఫ్యూషన్ ఉంటుంది. అంటే హెల్త్ ఇష్యూస్ ఈ విధంగా ఉంటేనే మనకు వచ్చేటువంటి మోషన్ అలా ఉంటుందనేటువంటి విషయం తెలుస్తుంది. ఏ క్యారెక్టరిస్టిక్స్, ఏ ట్రైట్స్, ఏ సిమ్టమ్స్ వల్ల అలా ఉండిపోయే అవకాశం ఉంటుంది. అసలు అంటే మనము చాలా వీడియోస్ ఈ కాన్స్టిపేషన్ మీద చేయడం జరిగింది. నేను దీని మీద నేను స్టడీ చేస్తున్నప్పుడు కూడా యాజ్ బీయింగ్ ఎ న్యూట్రిషనిస్ట్గా అసలు నేను కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు మోషన్ ఏదైతే పూపు ఉంటుందో అది తేలడం అయితే జరుగుతుంది కొన్నిసార్లు. మీరు అన్నట్టు అవగాహన ఉంటే ఎలా అవగాహన మీరు గమనిస్తే యాక్చువల్లీ ఫ్లష్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చి చూస్తే కూడా ఫ్లష్ చేయలేదా అని అడుగుతాం మనం కొంతమంది పిల్లల్ని, బికాజ్ అది మళ్ళా ఫ్లోట్ అవుతుంటది. సో దానికి అది మీరు అన్నట్టు ఇట్స్ ఎ వండర్ఫుల్ కంటెంట్ అని అయితే మీరు మంచిగా చెప్పారు. స్టార్టింగ్ కూడా అందరినీ ఎండ్ దాకా చూడండి, ఇట్స్ అయ్యూ అట్లా తీసేయకుండా. ఎందుకంటే దాని ద్వారా మీ ఆరోగ్య పరిస్థితి, మీరు తీసుకునే ఆహార స్థితి అన్నీ తెలవడం జరుగుతుంది. సో ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. సో దీంట్లో ఏంటి అసలు దీన్ని ఎవరినైనా మనము నీవు పోయే పూపులో ఇది ఫ్లోట్ అవుతుందా మోషన్ మలంగిన అని అడిగినమంటే ఇట్ ఈస్ ర్యాండమ్ గా మనం ఎవరిని పడితే వాళ్ళని ఈ క్వశ్చన్ అడగలేము, డిస్కస్ కూడా చెయ్యాలి. బట్ మనం ఇంత ఓపెన్ గా ఇంత వివరంగా విపులంగా చర్చించడానికి చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏమైందంటే ఇది ఎందుకు తేలుతుంది అనే దాంట్లో ఒక అద్భుతమైన డాక్టర్ నాగరాజ్ కన్నన్ అని ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్, ఎట్లా అంటే ఆయన బ్రెస్ట్ క్యాన్సర్, సెల్యులార్ మాలిక్యూల్ వీటి గురించి చాలా తీవ్రంగా ఆయన మేయో క్లినిక్ అని చాలా ఫేమస్. మేయో క్లినిక్ అంటే మన స్టార్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఏది కావాలన్నా డైరెక్ట్గా హాస్పిటల్ మీదనే హెలిప్యాడ్స్ ఉంటాయి, అక్కడికి పోయి అలా సర్జరీస్ అట్లా చేయించుకొని వస్తుంటారు. ఇట్స్ అ వెరీ రెప్యూటెడ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నోస్. అట్లాంటి దాంట్లో ఆయన పని చేస్తారు. బట్ బీయింగ్ ఆయన ఏదైతే స్పెషలైజేషన్ ఉందో అది కాకుండా తనని ఎప్పుడూ ఈ యొక్క సమస్య తొలుస్తూ ఉండేదంట. సో దీని మీద ఎప్పుడైతే ఆయన స్టార్ట్ థింకింగ్, దాని మీద వివరంగా కొంచెం డీప్గా ఆయన రీసెర్చ్ చేస్తున్న సమయంలో ఫస్ట్ ఆయనకు ఒక అర్థమైంది ఏంటి అంటే, కొంచెం ఒక అవగాహనకి అలా తేలడానికి రీజన్ ఫ్యాట్ సెల్స్ అయి ఉండొచ్చు. కొవ్వు పదార్థాలు, మనం తిన్న కొవ్వు పదార్థాలు ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దానివల్ల ఏమన్నా తేలుతుందేమో అన్న ఉద్దేశంతో ఆయన అనుకోవడం జరిగింది. ఒక దిశగా ప్రయాణం జరిగింది దాని మూలంగా రీసెర్చ్ చేస్తున్న తరుణంలో ఏమైంది అని అంటే 1970లో గ్యాస్ట్రో ఎంటరాలజీకి సంబంధించిన ఇంకా కొంతమంది రీసెర్చర్స్ 39 మంది మనుషుల మీద వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు రీసెర్చ్ చేశారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని చేస్తున్నప్పుడు అర్థమైంది ఏంటి అని అంటే బేసికల్గా ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ నాట్ ఫ్యాట్ సెల్స్, కొవ్వు పదార్థాల వల్ల కాదు, వాయువుల వల్ల. వాయువు అంటే ఏంటి? గ్యాసెస్ వల్ల తేలుతుండొచ్చు అని అన్నారు. ఆబ్వియస్లీ కదా, ఇప్పుడు మీరు చూడండి బెలూన్ని మనం నీళ్ళల్లో వేస్తే మునిగిపోతుందా, తేలుతుందా? బికాజ్ ఆఫ్ గ్యాసెస్. సో అలా గ్యాసెస్ ద్వారా అయి ఉంటుంది. గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. అది కూడా ఈ గ్యాసెస్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కొన్ని దాంట్లో ఎయిర్ బబుల్స్ని చూస్తే అని ఊదుతాం. సబ్బు చిన్న ఎగ్జాంపుల్ మన వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించడానికి నా ప్రయత్నం. ఇట్లా సోపు ఇట్లా పెట్టి అని ఊదితే చిన్న చిన్న బుడగలు వెళ్తూ ఉంటాయి. కొన్ని బుడగలు చిన్నగా వెళ్తాయి, కొన్ని బుడగలు పెద్దగా వస్తాయి. అది బికాజ్ ఆఫ్ నువ్వు గ్యాస్ ఎంత ఆ దాంట్లోకి సోప్ మాలిక్యూల్లోకి వెళ్తే అంత పెద్దగా అవుతుంది, అంత చిన్నగా. ఎప్పుడైతే గ్యాస్ మాలిక్యూల్ని మోషన్లో చిన్నగా ఉంది అని అంటే దాని అది ఆక్యుపేషన్ తక్కువ చేసింది ఎయిర్, అందుకని మునిగిపోతాయి.
ఎప్పుడైతే గ్యాస్ మాలిక్యూల్ మోషన్లో ఎక్కువ ఆక్యుపై చేస్తే పైకి తేలడం జరుగుతుంది, ఫ్లోట్ అవ్వడం జరుగుతుంది, మునిగిపోకుండా ఫ్లోట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఫ్లోట్ అలా అని చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఏ గ్యాసెస్ అని ఒకవేళ చేసినట్టయితే మిథేన్ గ్యాస్ అని మాత్రం ఒక కంక్లూజన్కి రావడం జరిగింది. మిథేన్ గ్యాస్ ఈ ఆపాన వాయువులు ఏవైతే ఉంటాయో అవి అధికంగా మనం తీసుకునే ఆహారం ద్వారా ఆ గ్యాసెస్ రిలీజ్ అయ్యి మళ్ళీ అవి మోషన్లోకి వెళ్ళి పెద్ద ఎక్కువ మోతాదులో ఆక్యుపై చేయటం వల్ల స్టూల్లో ఏమంటారు స్పేస్ని ఆక్రమించటం వల్ల పైకి తేలడం జరుగుతుంది అనేది ఒకటి. అయిన తర్వాత ఈయనకి ఇంకా క్లారిటీ లేదు. సో వై దట్ గ్యాసెస్ ఎక్కడి నుంచి వస్తాయి? సో హీ స్టార్టెడ్ మళ్ళీ రీసెర్చ్. అప్పుడు ఏం చేశారంటే ఎలుకలు ఉంటాయి, మోస్ట్లీ మనకు తెలుసు అందరికీ, ఏ రీసెర్చెస్ చేయాలన్నా పెద్ద పెద్ద రీసెర్చెస్ చేసేది హ్యూమన్కి దానికి రిలేషన్ ర్యాట్స్లో చేస్తారు ఎక్కువ. ఎలుకల మీద ప్రయోగం స్టార్ట్ చేశారు. ఎలుకల మీద స్టార్ట్ చేసినప్పుడు ఎలుకలు మోషన్ పాస్ చేశారు. మోషన్ పాస్ చేసినప్పుడు ఆ మోషన్లో చూస్తే సూక్ష్మజీవులు లేవు. ఎందుకు ఈ సూక్ష్మజీవులు లేవు కాబట్టికే అవి ఫ్లోట్ అవ్వట్లా, మునుగుతున్నాయి. ఈ సూక్ష్మజీవులు ఇందులో ఎందుకు లేవు అని ఎలుకల పేగుల్లో కనుక టెస్ట్ చేసినట్టయితే వాళ్ళ లోపల కూడా సూక్ష్మజీవులు లేవు. ఓకే, అంటే సూక్ష్మజీవులు లేవు కాబట్టికే మోషను సింక్ అవుతుంది, అంటే ఇందులో కూడా సూక్ష్మజీవులు లేవు. క్లియర్. ఇప్పుడు ఏం చేశారు అని అంటే ఇంకొక ఎలుకలు ఏవైతే మోషన్ మునుగుతుందో అందులో నుంచి టెస్ట్ చేసినప్పుడు ఏం చేసిందంటే అందులో మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ పొట్టలో చూస్తే అక్కడ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఒక క్లారిటీ ఏంటంటే ఎప్పుడైతే మైక్రో ఆర్గానిజమ్స్ సూక్ష్మజీవులు ఉన్నాయో ఏదైతే మోషన్ ఉంటుందో అది ఫ్లోట్ అవుతుంది. మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి అంటే బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ మనం తినే ఆహారంలో మురిగినయో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2-3 రోజుల కూరల మీద పేరుకుపోతుంది చూసారా ఫంగస్, అదో లేకపోతే మీరు ఫుడ్ తిన్నారు, కొవ్వు పదార్థాలు బయట ట్రాన్స్ ఫ్యాట్స్ జంక్ జతారం తిన్న తర్వాత అది పెద్ద మాలిక్యూల్స్గా ఉండి చిన్న మాలిక్యూల్స్గా బ్రేక్ డౌన్ అవ్వలా, ఫుల్ తిన్నారు, ఓవర్ ఈటింగ్ చేసిండ్రు, సెడెంటరీ లైఫ్ స్టైల్, కోక్ తాగిండ్రు దాని మీద. సో యు ఆర్ డంపింగ్ ఇన్ టు దట్. సో నీకు అది బ్రేక్ డౌన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో పెద్ద మాలిక్యూల్స్ ఎప్పుడైతే ఉంటాయో అవి ఏం చేస్తాయంటే పక్కకు పోయి మురిగిపోతాయి. ఇప్పుడు మన ఇంట్లో ఎక్కువ అన్నం వండి వదిలేస్తే ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. సేమ్ అట్లాగే మన పొట్టలో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ మిగిలిపోవడం వల్ల అది ఇంటెస్టైన్ నుంచి పూపులోకి అంటే మన మోషన్లోకి మలంలోకి పాస్ అయ్యి అక్కడి నుంచి నీ మోషన్ తేలడం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ అయితే ఎలకల మీద వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే హ్యూమన్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా మనిషి ఇంటెస్టైన్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా తీసి సేమ్ టెస్ట్ ఎలకలకు ఎక్కించడం జరిగింది. ఓకే, రీసెర్చ్. అప్పుడు అది కూడా ఇమ్మీడియట్గా అబ్జార్బ్ చేసుకొని బ్యాక్టీరియాని తీసేసుకొని ఇంటెస్టైన్లో అక్కడి నుంచి మళ్ళీ దాని మోషన్లో కూడా పాస్ చేయటం వల్ల మైక్రో ఆర్గానిజమ్స్ ఉండటం వల్ల గ్యాసెస్ వదలటం వల్ల ఏమైంది? తేలడం మొదలుపెట్టి. అంటే ఏ మైక్రో ఆర్గానిజమ్స్ ఏ మనిషి దగ్గర నుంచి ఏ అవుట్ పర్సన్ నుంచి తీసుకున్నా కూడా అది అబ్జార్బ్ చేసేస్తుంది. సో రీజన్ ఈజ్ మైక్రో ఆర్గానిజమ్స్. బ్యాక్టీరియా ఫంగై ఉన్న ఫుడ్ కానీ నువ్వు అధికంగా తినడం కానీ, ఇందాక నేను చెప్పినట్టు జంక్ తినడం కానీ, ఓవర్గా తినేటప్పుడు కూల్ డ్రింక్స్ తాగడం కానివ్వండి, కూల్ డ్రింక్స్ లాట్ ఆఫ్ గ్యాసెస్ మనకు అప్పుడు తాగినప్పుడు రిలీజ్ అవుతుంది అనే ఒక మిత్తులో మనం బ్రతుకుతున్నాం, విచ్ ఇస్ వెరీ డేంజరస్. తర్వాత ఎక్కువ బయట ఆహారం జంక్ ఫుడ్ తినడం కానీ, నూడిల్స్ కానీ, స్ట్రీట్ సైడ్ ఫుడ్ తినడం కానీ, వీటి వల్ల ఈ బ్యాక్టీరియా ఫంగై కావడం, దీనివల్ల మోషన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఎక్కడి నుంచి ఎప్పుడు మనం అంటాం నువ్వు ఏమేస్తే నీకు బయటికి అదే వస్తుంది, గోధుమలు వేస్తే గోధుమ పిండి వస్తుంది, ఏదో జొన్నలు వేస్తే జొన్న పిండి వస్తుంది అన్నట్టు నువ్వు ఆహారంలో హెల్దీగా వేస్తే నీ బయటకి ఎక్స్క్రీట్ చేసే మోషన్ ఏదైతే ఉందో అది హెల్దీగా ఉంటే నువ్వు తిన్నది హెల్దీ, నువ్వు హెల్దీ అని అర్థం. ఇప్పుడు వేసేది నువ్వు హెల్దీ లేదు అనుకోండి, నీకు వచ్చే డిసీజెస్ ఏంటి మీకు తెలుసు, లైఫ్ స్టైల్ డిసీజెస్,
సో బేసికల్గా ఏంటి అంటే ఈ రీసెర్చెస్లో చేసినప్పుడు బికాస్ ఆఫ్ ఈ సూక్ష్మజీవులు ఏదైతే ఉంటుందో 10 బ్యాక్టీరియాలు మేజర్ 10 బ్యాక్టీరియాస్ ఈ గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది అనేది అర్థమైంది. అందులో మెయిన్ మనకి ఫ్లోట్ అవ్వడానికి కారణమైన బ్యాక్టీరియా ఏంటి అంటే బ్యాక్టీరాయిడ్స్ ఓవార్టీస్ అనే బ్యాక్టీరియా మెయిన్గా ఈ ఫ్లోట్ అవ్వడానికి కారణము అని చెప్పేసి తేలడం జరిగింది. సో కాబట్టికి మనం తినే ఆహారమే మనకి ఇంపార్టెన్స్ అనేది ఒకసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. మీ మోషన్ చూసి మీరు ఏం తిన్నారు, మీరు ఏం చేశారు అనేది మాత్రం క్లారిటీ ఉంటుంది. ఎలా అంటే దీనివల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఏ సిమ్టమ్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి? ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ మానిటరీగా మన కళ్ళకు కనిపించేది మన మోషన్ ఫ్లోట్ అవుతుంది అని అంటే మీకు ఇప్పుడు నేను కొన్ని చెక్ లిస్ట్ చెప్తాను. మన లోపల కూడా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా, ఇది దీని మూలంగా కూడా అయి ఉండొచ్చు. ఏది మన మోషన్ ఇలా తేలుతుంది అన్న కారణంగా మీ లోపల ఫిజియలాజికల్లీ కూడా బాడీ ఎఫెక్ట్ అవుతుంది అనడానికి కొన్ని చెప్తాను నేను. ఆ సిమ్టమ్స్లో బేసికల్గా ఏంటి అని అంటే మాల్ అబ్జార్ప్షన్. ఇప్పుడు మనం ఎక్కువ ఫ్యాట్ ఆ మలము అక్కడక్కడ ఉండిపోతుంది కూడా అయి ఉండొచ్చు. ఓకే, దాని తర్వాత ఇంపార్టెంట్గా ఏంటంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు. అంటే నీకు బౌల్ మూమెంట్ ఏదైనా జరుగుతున్నప్పుడు అది గ్యాస్ ఉండి గట్టిగా అయిపోయి మోషన్ పక్కలకు రాపిడ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ దేనికి వస్తుంది? ఇంటెస్టైన్స్కి వస్తుంది. ఎప్పుడైతే ఇంటెస్టైన్కి వస్తుందో డైజెస్టివ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో దానికి రప్చర్ అవుతూ స్లోగా అది క్యాన్సర్గా మారడానికి అవకాశాలు ఉంటాయి, ఇది నువ్వు ఇగ్నోర్ చేసినట్టయితే. అండ్ అది కాకుండా ఏంటంటే ఒబెసిటీ, నీ ఫ్యాట్ ఎప్పుడైతే అందులో డిపాజిట్ అవ్వకుండా పోతుందో ఈ మైక్రో బ్యాక్టీరియా ఇవన్నీ, దెన్ ఒబెసిటీ ఛాన్సెస్ ఉంటాయి. ఓవర్ వెయిట్ అవడానికి అది కూడా ఒక ప్రధాన కారణం, నో డౌట్. సో అట్లా కాకుండా ఏంటంటే మోషన్ దగ్గర మీకు బర్నింగ్ సెన్సేషన్ ఉండడం కానివ్వండి, మెయిన్ ఇంపార్టెంట్గా మీకు కడుపు ఉబ్బరం, అంటే మీకు అసలు బేసిక్గా మీరు తిన్నది కొంచెమైనా అందులో కనుక మీరు బ్యాడ్ ఫుడ్ కనుక ఇట్లాంటి డైజెస్ట్ కానీ ఇలాంటివి తిన్నట్టయితే, ఇందాక నేను చెప్పిన మెన్షన్ చేసిన ఫుడ్స్ ఎక్కువ మోతాదులో తిన్నా కూడా కడుపు ఉబ్బరం బాగుంటుంది. అంటే వాళ్ళకు చాలా సఫకేషన్ అవ్వడం, రెస్ట్లెస్నెస్ ఉండడం జరుగుతుంది. సో ఇలాంటివి ఏవైతే జరుగుతున్నాయి అనుకుంటే మీ మోషన్ మనం ఇందాక ఫ్లోట్ అవుతుంది అని అంటే సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ స్టమక్. నీ పొట్టలో ఏదో నడుస్తుంది, దాల్మే కుచ్ కాలా హే. సో కాబట్టికే ఇంకా ఖచ్చితంగా యాక్ట్ కనుక చెయ్యనట్టయితే, సొల్యూషన్ కనుక ఎత్తుక్కున్నట్టయితే ఖచ్చితంగా ఇవి స్ట్రాంగ్ డిసీజెస్గా మారి మనకు ప్రాణాంతకంగా మారే అవకాశం. అవునండి, అంటే మీరు ఇందాక చెప్తుంటే నాకు చాలా భయం వేసింది. అంటే క్యాన్సర్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ మోషన్ వెళ్ళేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది అన్నారు. అంటే కిడ్నీ ఇష్యూస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అన్నారు. యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న విషయం కాదండి. అలాంటిది ఒకటి మనం మోషన్కి వెళ్ళినప్పుడు జనరల్గా ఫ్లోట్ అవుతుంది అని అంటే, మలం ఫ్లోట్ అవుతుంది అని అంటే నిజంగా మనం ఈ సిమ్టమ్స్లో ఉన్నాం లేదని తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది. చాలా కాషన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ అడుగుతారు చూడండి, ఇలా నిద్ర పడుతుంది, అలాగే మోషన్ సరిగ్గా ఉందా అని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. బికాస్ దట్ ఈస్ సో మచ్ ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్గా మోషన్ పోవడము, లేదు అంటే ఏదో ఇష్యూస్ ఉన్నాయి లోపల అని అర్థం. ఎలా అండి అంటే వినటానికే భయంకరంగా ఉంది, దీని నుంచి బయటపడాలి అంటే ఎలా? సొల్యూషన్ ప్రతిదానికి ప్రాబ్లంకి సొల్యూషన్ మన చేతుల్లోనే నేను బిలీవ్ చేసే వాళ్ళల్లో నేను ముందంజ ఉంటాను. సో దీంట్లో రీసెర్చెస్ అయితే ఇప్పుడు మనకి ఎలకల మీద చేశారు, ర్యాట్స్ మీద అని చెప్పాను నేను. ఇంకా మానవుల్లో మనుషుల మీద కూడా దీన్ని రీసెర్చ్ చేయడం జరిగింది. కానీ నేను ఇప్పుడు ఇంత త్వరగా దీన్ని యాక్ట్ చేసి మనం ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, మనం సొల్యూషన్ చెప్పే వరకైనా మనం ఇందాక చెప్పేటప్పుడు ఏం తింటే ఇదంతా అవుతుందో చెప్పాం. ఫస్ట్ స్టాప్ ఈటింగ్ దట్. ఇంకా ఏం కేర్ తీసుకోవాలా, ఎలా దీంట్లోంచి బయటపడాలా అంటే గనక ఫస్ట్ ఇది చూసి వీళ్ళందరికీ రిక్వైర్మెంట్ ఉంది అనేది అయితే మనకు ప్రపంచంలోనే రిక్వైర్మెంట్ ఉంది ఇది. కాబట్టి మనం సెకండ్ వీడియో పార్ట్ 2 చేద్దాము. ఎందుకంటే ఈ మధ్య మన వాళ్ళకి ఓపిక తక్కువ, టైం తక్కువ, అందరు బిజీ పీపుల్. ఇది చూసి వీళ్ళు వ్యూస్ పెట్టి నాకు కమెంట్స్ పెడితే ఖచ్చితంగా సెకండ్ పార్ట్ 2 చేస్తాం. డెఫినెట్గా మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చి పార్ట్ 2 కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసేదాన్ని బట్టి మేము చేస్తాం. ఎందుకంటే ఇలాంటిది ఒకటి ఉంది అనేటువంటిది మేము వీడియో చేసేంత వరకు కొంతమందికి తెలియదు. తెలిసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అడాప్ట్ చేసుకొని మీరు ఇళ్లల్లోనే కొంచెం షేర్ చేసి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే ఆ కంటిన్యూటీ మేము కూడా మీకు అందించడం జరుగుతుంది అనమాట. సో రెస్పాన్సిబిలిటీ మాకు ఎంత ఉందో మీకు మీరే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కనుక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి వీడియోస్ షేర్ చేస్తే డెఫినెట్గా చేస్తాము. అంటే నెక్స్ట్ దీనికి ఇలాంటిది ఒకటి ఉంది అనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా మనం తగ్గించుకోవచ్చు,
ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా రీసెర్చ్తో కూడుకున్నటువంటి ఒక వీడియో చేయడం జరుగుతుంది. కొంతమంది అయితే వీడియో చూసిన వెంటనే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు, కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ త్రూ అయినా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటారు. మీరు వాళ్ళకి టైం ఇస్తారు, ఎలా అప్రోచ్ అవ్వాలి? దే కెన్ కాల్ ఆన్ ద స్క్రోలింగ్ నెంబర్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. వాళ్ళకి అంటే ఏమైనా స్పెషల్ డిసీజెస్ లాగా, నేనైతే లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్తాను. ఏది మన డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, వాళ్ళ ఫుడ్ అబ్జార్ప్షన్, సన్నగా ఎప్పుడు తిన్నారు కానీ లావ్ అవ్వడం లేదు, చాలా చేస్తున్నాము బరువు తగ్గడం లేదు, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్ ఉంటారు. దానికి ఒక చిన్న కీ, పెద్ద సమస్యకు చిన్న సింపుల్ దాంతో మనము సార్ట్అవుట్ చేయొచ్చు. కిచెన్లో షిఫ్ట్, మన ఫ్రిడ్జ్లో షిఫ్ట్, ఈ రెండులో కనుక మన ఇంట్లోకి వచ్చే సామాన్ షిఫ్ట్ చేస్తేనే బోలెడ్ లైఫ్ చేంజ్ అవుతుంది. సో ఫర్ ఎనీథింగ్ దే కెన్ కాంటాక్ట్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రిస్తా మైనంపల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రిస్తా మైనంపల్లి గారికి అంటే మీ లైఫ్ స్టైల్కి సంబంధించి, లేదా మీ టీనేజ్ పిల్లలకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కావాలనుకున్నా, లేదు ఫుడ్ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా, అండ్ ఓవర్ వెయిట్ ఉంటే మేము ఆర్గానిక్ మెథడ్లో వెళ్ళి సో వెయిట్ లాస్ చేసుకుందాం అనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళైనా సరే, లేదా కొంతమందికి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అటువంటి వాళ్ళైనా సరే రిస్తా మైనంపల్లి గారి డైట్ త్రూ కనుక మీరు ముందుకెళ్ళాలి అనుకుంటే, లేదా యోగా క్లాసెస్ త్రూ ముందుకెళ్ళాలి అనుకుంటే, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి అండ్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.